యూకేకి వచ్చిన తర్వాత నాకు బిగ్గెస్ట్ షాక్ ఏందో తెలుసా, మంత్లీ ఎక్స్పెన్సెస్. చాలామంది స్టూడెంట్స్ ఆనెస్ట్గా చెప్పాలంటే అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంటుంది. మీరు యూకే రావాలనుకుంటున్నారా, లేకుంటే ఆల్రెడీ యూకే వచ్చేసిరా? సో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఎగ్జాక్ట్గా ఎంత మనీ కావాలో మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. కంప్లీట్గా వీడియో చూడండి. నేను ఇప్పుడు యూకేలో స్టూడెంట్గా ఉంటున్నాను. సో ఇది నేను థియరిటికల్గా చెప్తలేను, నేను రియల్గా స్పెండ్ చేసిన మనీ మీకు చెప్తున్నాను. ఇది రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీకు అందరికీ. ఫస్ట్ బిగ్గెస్ట్ ఎక్స్పెన్సెస్ హౌస్ రెంట్. అప్రాక్సిమేట్లీ నాకు ఒక £300 అవుతాయి. ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ స్టూడియో షేరింగ్ రూమ్స్. నేను ఫస్ట్ వచ్చినప్పుడు చీప్ అనుకున్నా, ఆఫ్టర్ ఆల్ బిల్స్ ఆడైనాక తెలిసింది అమౌంట్ ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఫుడ్. నేను మంత్లీ కుక్ చేసుకుంటా, మా ఫ్రెండ్స్ అందరూ కుక్ చేస్తారు. నాకు అప్రాక్సిమేట్లీ పర్ మంత్ £30 అవుతాయి. సో మేము అందరం కలిసి ఉంటాం కాబట్టి నాకు తక్కువ అవుతాయి. మేము ఈచ్ పర్ మంత్ £30 వేసుకుంటాం. ఇది రెండు సపరేట్, ఓన్లీ ఫుడ్ కోసమే అందరం కలిసి ఫుడ్ తెచ్చుకుంటాం. సో ఒక £30 వేస్తాము. ఇంకా ఏదన్నా తెచ్చుకోవాలనుకుంటే లైక్ బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. సో లైక్ చికెన్, మటన్ అవిట్లా కూడా వీక్లీ మేము తెచ్చుకుంటాం కాబట్టి సపరేట్ ఎక్స్పెన్సెస్ లైక్ ఆల్మోస్ట్ అలా ఒక £10-15 అట్లా పర్ మంత్ దానికి అట్లా అవుతుంది. టోటల్ £50 వేసుకోండి దానికి. నువ్వు బయట ఫుడ్ తినాలా, ఇండియన్ ఫుడ్ తినాలా, దేశీ ఫుడ్ తినాలంటే నీ వ్యాలెట్కి బొక్క పడుతుంది అప్పుడు. సో బీ కేర్ఫుల్. యూకే ఈజ్ నాట్ స్మాల్ సిటీ. ఓకే, యూకే అసలు లండన్, యూకే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ప్రతి ఒక్క ఐటమ్ ఎంత రేట్ ఉంటుందంటే దాన్ని ఒక్కసారి మీరు పౌండ్స్ కానీ ఈ రూపీకిలా మార్చిరు అనుకో మీ మైండ్ పోతుంది, అట్లుంటుంది. సో బీ కేర్ఫుల్ వన్ యూఆర్ స్పెండింగ్ మనీ. ఓకే, అండ్ ట్రాన్స్పోర్ట్, దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్. ట్రాన్స్పోర్ట్ ఏంటంటే మీరు కాలేజ్కి వెళ్ళాలన్నా లేదా మీ పార్ట్ టైం షిఫ్ట్కి వెళ్ళాలన్నా, సో మీకంటూ ట్రాన్స్పోర్ట్ సపరేట్ ఒక కార్డు ఉంటుంది. సో నాకు అవసరం లేదు, బికాస్ ఎందుకంటే నాకు యూని దగ్గరే, యూనివర్సిటీ దగ్గరే. సో నాకు 2 days యూనివర్సిటీ. సో నేను వెళ్ళొచ్చేస్తా, నాకు అరౌండ్ ఒక £6 అవుతాయి. సో ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ మీ. సో మీకు కార్డు ఉంటుంది, ట్యూబ్ కార్డు కానీ ట్రైన్ కార్డు కానీ అవైలబుల్స్ ఉంటాయి. మీ నియర్ బై స్టేషన్స్ కానీ నియర్ బై హౌస్ లైసెన్స్ కానీ మీరు వెళ్తే మీకు చీప్ రేట్ల ట్రైన్ టికెట్స్ కానీ అవన్నీ మీకు అవైలబిలిటీ ఉంటాయి. సో మీరు నాకు దగ్గర కాబట్టి నేను తీసుకోలే, మీకు ఇన్ కేస్ దూరం అయితే మీరు తీసుకోండి. ఎందుకంటే మీకు ఎన్ని పౌండ్స్ సేవ్ అయితే మీకు అంత ఇంపార్టెంట్. మనీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో మీరు కేర్ఫుల్గా మనీ స్పెండ్ చేయండి. ట్రాన్స్పోర్ట్ ఈజ్ బిగ్గెస్ట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ. మీరు డైలీ ట్రావెల్ చేస్తుంటే అయితే కార్డు తీసుకొని, నేను డైలీ ట్రావెల్ చేయను. సో నాకు పార్ట్ టైం దగ్గరేను, బట్ యూని కూడా ఆల్సో దగ్గర. నాకు యూని 2 days కాబట్టి నేను ట్యూబ్లో £6 అరౌండ్ అలా అవుతాయి. సో నాకు కార్డ్ అవసరం లేదు. సో నాకు అందులో సేవ్ అయిపోతాయి మనీ. సో మీరైతే కార్డు తీసుకోండి. ఇన్ కేస్ దగ్గర అయితే కార్డు అవసరం లేదు, దూరం అయితే ఖచ్చితంగా కార్డు తీసుకోండి. మంత్లీ ఇంతనే ఉంటుంది. మీరు ఆఫ్ లైసెన్స్లోకి అలా వెళ్తే తెలుస్తుంది. యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఏంటంటే గ్యాస్ బిల్ కానీ, మొబైల్ బిల్స్ కానీ, సబ్స్క్రిప్షన్స్ కానీ, ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ లైక్ మనము అట్లా వెళ్ళిపోయి ఇది కొనుక్కొనేద్దాం, తినేద్దాం అలా చాలామంది అన్ఎక్స్పెక్టెడ్గా చాలా ఖర్చు పెడతారు. అనవసరమైన థింగ్స్ చాలా ఖర్చు పెడతారు. సో దాన్ని రెడ్యూస్ చేయండి. సో మరి తప్పది, చేస్తాము, నేను చెప్తున్నా, నేనే చేస్తా. సో దాన్ని కొంచెం తగ్గించుకోండి, అది సేవ్ అయితే మనీ. అండ్ హానెస్ట్గా చెప్పాలంటే ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ మంత్లో. మనకు నా కేసులో వచ్చేసి ఇవన్నీ కలిపి అరౌండ్ నాకు ఎంత అవుతుంది తెలుసా? నా ఫోన్ బిల్ కానీ, నా అకౌంట్స్ బిల్ కానీ, నా మొబైల్ సబ్స్క్రిప్షన్స్ అన్నీ కలిపి £200 అవుతాయి. అవన్నీ కలిపి. సో మంత్లీ ఇవన్నీ రెడ్యూస్ చేసుకుంటేనే మనము మనీ సేవ్ చేయగలుగుతాం. సో ఇవన్నీ రెడ్యూస్ చేస్తేనే యూకేలో సర్వైవ్ అవుతాం. సో ఎంత తక్కువ అమౌంట్ స్పెండ్ చేస్తే మీకు అంత సేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు సేవింగ్స్ దాన్ని మైండ్లో పెట్టుకొని ఖర్చులు పెట్టండి. నువ్వు ఎప్పుడైతే ఇది £1 ఇండియాలో ₹120. సో ఒకటి గుర్తుపెట్టుకొని, మీరు ఇక్కడ పౌండ్ని రూపాయలా క్యాలిక్యులేట్ చేసారు అనుకో, £1 ₹1 రైట్ అని, అప్పుడు నీ వ్యాలెట్కి బుక్క పడుతుంది. సో కేర్ఫుల్గా ఎక్స్పెక్ట్ చేయాలి, తప్పది ఈడున్నప్పుడు. కానీ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చేయండి. కొంచెం మైండ్లో పెట్టుకొని మనం పర్పస్ ఎందుకు వచ్చినాం, ఏం చేయాలని అది మైండ్లో పెట్టుకొని చేయండి. సో
ఇవి ఇప్పుడు ఏదైతే ఇవి అన్ఎక్స్పెక్టెడ్ హిడెన్ ఉంటాయి చేసినావా కాస్ట్, ఆ కాస్ట్ వచ్చేసి అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం అట్లా వచ్చేస్తాయి. నాకైతే ఇంక్లూడింగ్ అన్ని బిల్స్ కలిపి నాకు రెంట్లో వచ్చేస్తాయి. సో మేము అందరం కలిసి ఉంటాం కాబట్టి నాకు తక్కువ పడతాయి. మీరు అలా చూసుకోండి, ఓకే, అది బెటర్. ఇప్పుడు టోటల్గా చూస్తే నా మంత్లీ అన్నీ కలిపి, నా ఫోన్ బిల్లు, నా రెంట్ అన్నీ కలిపి ఒక 400 నుంచి 500 మధ్యలో అయిపోతాయి. సో ఇది బిగ్ అమౌంట్. అసలు చాలామంది పార్ట్ టైమ్స్ చేసిన ఈజీ అవుతాయి అవి. ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు యూకే మినిమం సేఫ్ సైడ్ ఉండాలంటే బడ్జెట్లో మాత్రం ప్లాన్ చేసుకొని రండి. ఇది ట్రూత్. మీరు బడ్జెట్లో ప్లాన్ చేసుకొని వస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది, నేను చెప్తున్నా. మళ్ళీ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది పార్ట్ టైం జాబ్స్ దొరికితేనే సర్వైవ్ అవుతారు. ఇదైతే మైండ్లో పెట్టుకోండి. పార్ట్ టైం జాబ్ ఉంటేనే ఈ మంత్లీ ఎక్స్పెన్సెస్ అన్నీ కవర్ అవుతాయి, లేకుంటే చాలా రిస్క్ అవుతుంది. చాలా అంటే చాలా. ఇంటికి వెళ్ళి పంపించాలంటే మస్తు రిస్క్ అవుతుంది. సో బీ కేర్ఫుల్ వైల్ యు ఆర్ ప్లానింగ్ టు యూకే. ఓకే, ద మెయిన్ థింగ్ మీరు పార్ట్ టైం దొరికితేనే ఇవన్నీ ఎక్స్పెన్సెస్ మీకు ఈజీ అవుతాయి. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. ఫస్ట్ ఫ్యూ మంత్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది. స్టార్టింగ్లో మనకు జాబ్ ఉండదు, ఏముండదు. సో ఇవన్నీ మీరు ముందే పెట్టుకోకండి. వచ్చిన ఒక 6-7 మంత్స్ తర్వాత ఇవన్నీ ప్లాన్ చేసుకోండి. వచ్చి రాగానే నేను ఐఫోన్ ఉంటా, నేను ఇవన్నీ వేసుకుంటా అని చెప్పి మైండ్లో పెట్టుకోకండి. చాలా రిస్క్ అవుతుంది. పార్ట్ టైం ఉంటేనే ఏదైనా అడిగేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పార్ట్ టైం వల్ల ఇవన్నీ ఎక్స్పెన్సెస్ అన్నీ ఈజీ అవుతాయి మీకు. ఫస్ట్ ఫ్యూ మంత్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది, తర్వాత మీరు అలవాటు అయిపోతారు. సో భయపడకండి దేనికి. సో ప్లాన్ చేసుకొని ఏదైనా చేసుకోండి. అది ఇఫ్ యూ వాంట్, నేను నెక్స్ట్ వీడియోలో యూకేలో పార్ట్ టైమ్స్ ఎలా దొరుకుతాయి, పార్ట్ టైమ్స్కి ఎలా వెతకాలి, స్టెప్ బై స్టెప్ నేను అన్నీ చేసి ఒక వీడియో పెడతా. ఇఫ్ యూ వాంట్, నేను ఖచ్చితంగా పెడతా. యూకేలో పార్ట్ టైమ్స్ ఎలా సెర్చ్ చేయాలి. యూకేలో పార్ట్ టైమ్స్ ఉన్నాయి. ఒకవేళ వదిలేసిన వాళ్ళకైనా సరే, కొత్త వచ్చే వాళ్ళకైనా సరే, నేను సజెషన్ ఇచ్చేది ఏంటంటే, మీరు ఇక్కడ ఉండాలంటే నేను ఒకటే చెప్తా, యూకేలో సర్వైవ్ కావాలంటే మీ యాటిట్యూడ్ మార్చుకోవాలి ఫస్ట్. నేను ఇట్లనే ఉంటా, నేను ఇది చేస్తా అది చేస్తా అంటే నడదిడ. ఫస్ట్ మైండ్లో ఏది పెట్టుకోవాలంటే, నేను ఎవడి మాటలు లెక్క ఇయ్యా, నా పని నేను చేసుకుంటా, ఆడేమన్నా నాకు సంబంధం లేదు అని అంటేనే బతకవేడ, లేకుండా బతకవు. ఇదేం ఇండియా కాదు. ఇండియాలో నువ్వు ఆడ తిడితే నేను ఇంటికి పోతా అంటే అది నడుస్తుంది, నడది. మెయిన్ ఇదే. ఇంటికాడ అయ్యా ఉంటారు, ఇటు ఉండరు. సో నువ్వు ఇక్కడ పైసలు లోన్ తెచ్చుకొని వచ్చి అవి తీర్చాలంటే, సో నువ్వు బీ కేర్ఫుల్. నువ్వు మాత్రం ఇవన్నీ పెట్టుకొని మైండ్లో పెట్టుకుని రా, అంతే. దట్ ఈస్ మెయిన్ థింగ్. అది చెప్తున్నా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. రియల్ యూకే లైఫ్ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.